తెలంగాణలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ ప్రారంభమై 2 రోజులైన బాలరిష్టాలను అధిగమించలేదు. ఓటరు ఎన్యూమరేషన్ ఫారాలను ముద్రించి ఆయా పోలింగ్ బూతుల పరిధిలో పనిచేసే బీఎల్ఓలకు అందజేయడంలో సంబంధిత యంత్రాంగం విఫలమైంది. కొన్ని చోట్ల బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేస్తుండగా కొన్ని చోట్ల నిన్న కూడా బీఎల్ఓలు ఫారాల కోసం నిరీక్షించాల్సి వచ్చింది. తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 35,985 పోలింగ్ కేంద్రాలు ఉండగా ప్రారంభించిన తొలి రోజు 8,000కు పైగా పోలింగ్ బూత్లకు ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ జరగలేదు. నిన్నటికి 4,000కు పైగా పోలింగ్ బూత్లకు ఎన్యూమరేషన్ ఫారాలు చేరలేదని తెలుస్తోంది. పర్యవేక్షణ లోపం, సంబంధిత యంత్రాంగం వైఫల్యం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని బీఎల్ఓలు చెబుతున్నారు. ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, వీఓఏలు, మున్సిపాలిటీల పరిధిలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, గ్రామ కార్యదర్శులను బీఎల్ఓలుగా నియమించారు. దీంతో వారు తమ సొంత బాధ్యతల్లో కొనసాగుతూ అదనంగా ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. దీంతో ఏ సమయంలో ఇంటింటి సర్వే చేపట్టాలి, జూలై 24 వరకు తాము ఇదే పనుల్లో ఉండాలా, లేదంటే రోజువారీ బాధ్యతల్లో కొనసాగుతూ ఈ ప్రక్రియలో పాల్గొనాలా అన్న దానిపై స్పష్టత లేదు. దీంతో చాలా మంది ప్రక్రియను సీరియస్ గా తీసుకోవడం లేదు. సంబంధిత శాఖల అధికారులు గాని, ఎన్నికల విభాగాలు గాని దీనిపై స్పష్టత ఇవ్వకపోవడంతో గందరగోళం నెలకొంది. ఈ కారణంగానే రెండో రోజు ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ కార్యక్రమం అంతంత మాత్రంగానే సాగింది. మూసీ రివర్ బెడ్ లో ఉన్న వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మూసీ మొదటి దశ ప్రాజెక్టుపై నిన్న ఎంసీహెచ్ఆర్డీఏలోని బోధి పెవిలియన్లో సమీక్ష నిర్వహించారు. భూసేకరణ కోసం ఆసక్తి ఉన్న వాళ్లకు టీడీఆర్ ఇవ్వాలని, లేకపోతే నష్టపరిహారం చెల్లించాలని సూచించారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం తీసుకుంటున్న డిఫెన్స్ భూముల్లో ఉన్న నిర్మాణాలను రాష్ట్ర ప్రభుత్వమే తరలించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రజల సందర్శన కోసం మూసీ ఎక్స్పీరియన్స్ సెంటర్ను నెక్లెస్ రోడ్లో ఏర్పాటు చేయాలని, మూసీ ప్రాజెక్టులో చేపట్టబోయే పనులు సెంటర్లో ప్రతిబింబించాలని, ప్రాజెక్టుపైన ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవాలని సీఎం సూచించారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు నియమితులయ్యారు. సంజయ్ 1992 బ్యాచ్ అధికారి. ఇదే బ్యాచ్ కు చెందిన మరో 2 సీనియర్ ఐఏఎస్లు జయేష్ రంజన్, వికాస్ రాజుల నుంచి పోటీ ఎదురైనప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి సంజయ్ వైపే మొగ్గు చూపారు. ఇటీవల ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సంజయ్ తాను సీఎస్ గా రావడానికి ఆసక్తిగా ఉన్నట్లు చెప్పారు. దీంతో రేవంత్ ఆయనకే ప్రధాన కార్యదర్శి పదవి కట్టబెట్టారు. ప్రస్తుత సీఎస్ కె రామకృష్ణారావు పదవీకాలం ఈ నెల 30తో ముగియనుంది. ఆయన స్థానంలో సంజయ్ జాజును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి ఎం రఘునందన్ రావు ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఆయనకు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, పరిశ్రమల పెట్టుబడుల విభాగం సీఈఓగా, స్మార్ట్, ప్రొయాక్టివ్, ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ సీఈఓగా అదనపు బాధ్యతలను కూడా అప్పగించారు. తెలంగాణలోని పలువురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. కొంతమందికి అదనపు బాధ్యతలు అప్పగించింది. ముఖ్యంగా గనులు, భూగర్భ వనరుల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ఎన్ శ్రీధర్ ను బదిలీ చేసి ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శిగా నియమించింది. మరోవైపు ముఖ్యమంత్రి కార్యాలయంలో కార్యదర్శిగా ఉన్న బి అజిత్ రెడ్డిని బదిలీ చేసి పరిశ్రమల శాఖలోని ఇన్వెస్ట్ తెలంగాణ విభాగం సీఈఓగా నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ప్రతిష్టాత్మక అభివృద్ధి, సంక్షేమ పథకాల యూనిట్, కార్పొరేట్ సామాజిక బాధ్యత విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సవ్యసాచి ఘోష్కు, చేనేత శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, డైరెక్టర్గా, తెలంగాణ హస్తకళల అభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా, టీజీసీఓ ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించింది. వీటితో పాటు సంక్షేమ విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కూడా కొనసాగాలని ఘోష్ను ఆదేశించింది. రైతు భరోసా పథకంలో కొత్త రైతులు చేరేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటి వరకు ఈ పథకంలో నమోదు చేసుకోని రైతులు, కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు సంబంధిత ధృవపత్రాలు సమర్పించి తమ పేర్లు నమోదు చేసుకునేందుకు గడువు తేదీలు ప్రకటించింది. ఈ నెల 15వ తేదీ నాటికి పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అర్హులైన రైతులు తమ పరిధిలోని వ్యవసాయ విస్తరణ అధికారిని గాని, మండల వ్యవసాయ అధికారిని గాని దరఖాస్తులు, ధృవపత్రాలు సమర్పించాలని ఉత్తర్వులు జారీ చేసింది. దరఖాస్తుతో పాటు పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్బుక్, మొదటి పేజీ జిరాక్స్ కాపీలతో పాటు రైతు భరోసా దరఖాస్తు ఫారాలను సమర్పించాలని తెలిపింది. దరఖాస్తులు, ధృవపత్రాలు సమర్పించేందుకు జూలై 5వ తేదీ చివరి తేదీగా ప్రకటించింది.
తెలంగాణలో అధికారంలోకి రావటమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ అందుకు క్రమంగా కార్యాచరణ మొదలుపెడుతోంది. ప్రధాని మోదీ ఇటీవలే రాష్ట్ర పర్యటనకు వచ్చి వెళ్లగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆదివారం రాష్ట్రానికి రానున్నారు. పార్టీ బలోపేతం, నాయకుల మధ్య సమన్వయం పెంచడం, త్వరలో జరిగే 4 మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన 3 రోజుల పాటు రాష్ట్ర నేతలతో సమావేశాలు నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్గిరి, వరంగల్ మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సత్తా చాటేలా రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేస్తారని తెలిపారు. ఇక రాష్ట్ర బీజేపీలో కొంతమంది నాయకులు పెద్ద పదవుల్లో ఉన్నా క్రియాశీలకంగా పనిచేయటం లేదని అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కష్టపడుతున్నా ఆయన బృందంలోని ఎక్కువ మంది సొంత పనులకే పరిమితమవుతున్నారన్న విషయం ఢిల్లీకి చేరింది. 1-2 మోర్చాలు తప్ప జిల్లా పార్టీ అధ్యక్షులు కూడా ఆశించిన స్థాయిలో పనిచేయటం లేదన్న అభిప్రాయం క్యాడర్లో ఉంది. తెలంగాణలో కోడిగుడ్డు ధర కొండెక్కి కూర్చుంది. 2 వారాల క్రితం వరకు 6 నుంచి 6.5 దాకా పలికిన గుడ్డు ధర ఇప్పుడు ఏకంగా 7.5 నుంచి 8 మధ్య పలుకుతుంది. ప్రపంచవ్యాప్తంగా గుడ్లకు డిమాండ్ పెరగడం, తొలిసారిగా విదేశాలకు ఇక్కడి నుంచి ఎగుమతులు జరుగుతుండడం, ఇరాన్ యుద్ధ ప్రభావంతో దానా ధర భారీగా పెరగడం, మౌల్టింగ్ ప్రాసెస్ వల్ల గుడ్ల ఉత్పత్తి తగ్గడం ధరల పెరుగుదలకు కారణమని పౌల్ట్రీ నిర్వాహకులు చెబుతున్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో గుడ్ల ఉత్పత్తి మరింత తగ్గుముఖం పట్టే అవకాశముందని, ఫలితంగా ధరలు మరింత పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. ప్రస్తుతం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో 600 మంది పౌల్ట్రీ రైతులు 3 కోట్ల లేయర్ కోళ్లను పెంచుతున్నారు. ప్రతిరోజు 1,70 లక్షల గుడ్లు ఉత్పత్తి జరుగుతుంది. సాధారణంగా కోళ్లు అధిక బరువు పెరగకుండా మౌల్టింగ్ ప్రాసెస్ ను రైతులు చేపడుతుంటారు. సాధారణంగా ఒక్క కోడికి రోజుకు 120 గ్రాముల దానా అందించాలి. కానీ కోళ్ల బరువును తగ్గించేందుకు 5 రోజుల పాటు కేవలం నీటిని అందిస్తారు. ఆ తర్వాత 5 రోజులు 5 గ్రాముల దానా, అనంతరం 10-20 గ్రాముల చొప్పున దానాను పెంచుతూ పోతారు. ఈ 15 రోజుల పాటు కోళ్లు గుడ్లు పెట్టవు. తిరిగి పూర్తి స్థాయిలో ఫీడింగ్ అందించిన 10 రోజుల తర్వాతే గుడ్లు పెట్టడం ప్రారంభమవుతుంది. అంటే సుమారుగా 20 రోజుల పాటు గుడ్ల ఉత్పత్తి ఉండదు. ఒక పక్క ఉత్పత్తి తగ్గిపోవడం, మరో పక్క ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరగడం వల్ల గుడ్డు ధర ఆకాశాన్ని అంటుతోంది. ఈసారి ఎల్ నినో తీవ్రత ఎక్కువగా ఉండడంతో కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయని భారత జాతీయ మహాసముద్ర సమాచార సేవా కేంద్రంలోని ఓషన్ మోడలింగ్ అండ్ డేటా ఎసిమిలేషన్ విభాగానికి చెందిన సీనియర్ శాస్త్రవేత్త హెచ్చరించారు. వర్షాలు సరిగా పడకపోవడంతో నాగార్జున సాగర్, శ్రీశైలం జలాశయాలకు నీరు సరిగా రాక జల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కూడా తగ్గుతుందని ఆయన వివరించారు. 1997లో వచ్చిన ఎల్ నినో కంటే తీవ్రమైన పరిస్థితులు ఈసారి ఉండే అవకాశముందని అంచనా వేశారు. ఇక ఎల్ నినోను పెద్ద భూతంలా చూడాల్సిన పని లేదని, అది సహజసిద్ధంగా జరిగే పరిణామమని అన్నారు. ఎల్ నినో ప్రభావం వల్ల ఈసారి బంగాళాఖాతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుందన్నారు. అరేబియాలో కాస్త తక్కువగా ఉండవచ్చని, కానీ బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఎక్కువగా ఏర్పడే అవకాశాలున్నాయని తెలిపారు. అయితే వాటి దిశ కారణంగా ఈశాన్య రాష్ట్రాల్లో వర్షాలు అధికంగా ఉంటాయన్నారు. కోస్తా తీర ప్రాంత జలారులు నష్టపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నారు. ముఖ్యంగా కోస్తాంధ్రపై ఎల్ నినో ప్రభావం కాస్త ఎక్కువగా ఉండనుందని చెప్పారు. కృష్ణా, గోదావరి బేసిన్లో వర్షాభావం కారణంగా తాగునీటి సమస్య కూడా ఉత్పన్నం కావచ్చని అన్నారు. ఏపీలో వంతెనల నిర్వహణలో రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ విఫలమైంది. గత కొన్నేళ్లుగా కీలకమైన రహదారి వంతెనలు పట్టించుకోకపోవడం ప్రమాద గంటికలను మోగిస్తోంది. ఏకంగా 1572 కీలకమైన రహదారి వంతెనలు ప్రమాదకరంగా మారాయి. ఇందులో 520 మహా ప్రమాదకర స్థితిలో ఉన్నాయి. ఇది ఎవరి మాటో కాదు, స్వయంగా రోడ్లు, భవనాల శాఖే ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబుకు సమర్పించిన నివేదికలో ప్రస్తావించింది. గత కొన్నేళ్లుగా వంతెనల నిర్వహణ సరిగా లేకపోవడం, అసలు పట్టించుకోని కారణంగానే అవి దెబ్బతిన్నాయని, ఇప్పుడు వాటిని ఉపయోగించే పరిస్థితి లేదని, తక్షణమే పునర్నిర్మించాలని తెలిపింది. ఇందుకోసం కనీసం 1700 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేసింది. ఇవిగాక మరో 72 వంతెనలను కూడా యుద్ధ ప్రాతిపదికన నిర్మించాల్సి ఉందని, వీటి కోసం మరో 833 కోట్లు ఖర్చవుతాయని లెక్కగట్టింది. అంటే 592 వంతెనల నిర్మాణానికి 2533 కోట్లు కావాలని ప్రతిపాదించింది. గత 2 ఏళ్లలో రహదారి ప్యాచ్ వర్క్లు, విస్తరణ, అభివృద్ధి కోసమే R&B 2800 కోట్లు ఖర్చు చేసింది. ఇప్పుడు కేవలం 592 వంతెనల పునర్నిర్మాణానికే 2533 కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. ప్రజలకు మనమిత్ర సేవలను మరింత చేరువ చేయాలని అధికారులను మంత్రి లోకేష్ ఆదేశించారు.
కుల ఆదాయ ధృవీకరణ పత్రాల మంజూరులో ఎలాంటి అడ్డంకులు లేకుండా పత్రాల జారీ ప్రక్రియ సరళంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో బిడ్డ పుట్టిన వెంటనే కులంతో పాటు కుటుంబ సమాచారాన్నంతటినీ నిక్షిప్తం చేయాలని లోకేష్ ఆదేశించారు. బిడ్డ పుట్టినప్పటి నుంచే ప్రభుత్వ పథకాలన్నీ దక్కాల్సిందేనని స్పష్టం చేశారు. జననం నుంచి మరణం వరకు రియల్ టైంలో సమాచారం నమోదు కావాలన్నారు. ప్రభుత్వ శాఖల సమాచారాన్ని క్రోడీకరించి సంక్షిప్తం చేసే కార్యక్రమం వచ్చే నెలాఖరుకు పూర్తి కావాలన్నారు. రేషన్ కార్డుల విభజన, కుటుంబ సభ్యుల పేర్ల చేర్పు, తొలగింపు ప్రక్రియను మరింత సులభతరం చేయాలన్నారు. అన్ని శాఖల సమాచారాన్ని డేటా లేక్తో అనుసంధానించాలన్నారు. అభ్యర్థి ఆధార్ నెంబర్ సహాయంతో వారికి సంబంధించిన సర్టిఫికేట్తో పాటు వాటిని ఎవరు జారీ చేశారో కూడా తెలియాలని, ఆధార్ నెంబర్తో సర్టిఫికేట్లన్నీ డీజీ వెరిఫై చేయాలన్నారు. దీనివల్ల అధికారుల పని 99% పారదర్శకంగా సులువుగా పూర్తవుతుందని మంత్రి తెలిపారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో వాటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు చర్యలు చేపడదామని లోకేష్ సూచించారు. దీనికి అనుగుణంగా ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. జలవనరులు, వ్యవసాయం, ఉద్యానవన శాఖలతో పాటు ఇతర శాఖలన్నీ సమన్వయంతో ప్రణాళికలు అమలు చేయాలన్నారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంది. అటు డ్రగ్స్ రవాణాను కట్టడి చేయడంతో పాటు ఇటు మత్తు పదార్థాల వినియోగం వలన కలిగే దుష్పరిణామాలపై విస్తృత ప్రచారం చేస్తుంది. డ్రగ్స్ వద్దు బ్రో అంటూ యువత, ప్రజలకు అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు చేపడుతుంది. ఇందులో భాగంగా శుక్రవారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా స్పందించారు. డ్రగ్స్ అక్రమ రవాణాపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని, డ్రగ్స్ వద్దు బ్రో ప్రచారానికి ప్రజలంతా సహకరించాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. డ్రగ్స్ పై పోరాటం అంటే యువత భవిష్యత్తును కాపాడటమేనని సీఎం చంద్రబాబు తన ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. సీఎం చంద్రబాబు స్వర్ణాంధ్ర 2047 విజన్ను మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ అందిపుచ్చుకుంటోంది. సాంకేతికత ఆధారిత పాలనకు అత్యంత ప్రాధాన్యమివ్వనుంది. పట్టణ పాలనను పూర్తిగా డిజిటల్, పారదర్శక, ప్రజా కేంద్రీకృత వ్యవస్థగా మార్చే దిశగా కీలక అడుగు వేసింది. ప్రభుత్వ సేవలను ప్రజలకు వేగంగా, పారదర్శకంగా అందించడంతో పాటు ప్రతి నిర్ణయం డేటా ఆధారంగా ఉండేలా పాలనను మార్చాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ఆ దిశలోనే రాష్ట్రంలోని 123 పట్టణ స్థానిక సంస్థల పరిధిలోని 50 లక్షల ఆస్తులకు ప్రత్యేక డిజిటల్ గుర్తింపు కల్పించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. ప్రతి ఆస్తికి డిజిటల్ డోర్ నెంబర్, జీఐఎస్ మ్యాపింగ్, క్యూఆర్ కోడ్ జతచేసి ఒకే డిజిటల్ వేదికపై అన్ని పౌర సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ప్రాజెక్టు దేశంలోనే అత్యాధునిక పట్టణ డిజిటల్ పాలనకు బాటలు వేయనుంది. గాదె సాయికృష్ణ మృతిపై సమగ్ర నివేదిక సమర్పించాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశించింది. ఈ మేరకు డీజీపీ, విజయవాడ పోలీస్ కమిషనర్ కు నిన్న నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లోగా చర్యల నివేదిక సమర్పించాలని ఆదేశించింది. సాయికృష్ణను కృష్ణలంక పోలీస్ స్టేషన్ సిబ్బంది అక్రమంగా అపహరించారని, కస్టడీలో చిత్రహింసలకు గురిచేశారని, ఆ కారణంగా ఆయన మరణించాడని తమకు ఫిర్యాదు అందినట్లు తెలిపింది. ఈ నేరాన్ని దాచేందుకు కొందరు పోలీస్ అధికారులు మృతదేహాన్ని ద్విచక్ర వాహనంపై శ్మశానానికి తీసుకువెళ్లి కాల్చి అవశేషాలను నదిలో కలిపినట్లు ఫిర్యాదులో తెలిపారని మానవ హక్కుల కమిషన్ పేర్కొంది. కృష్ణలంక సీఐ నాగరాజుని ఈ వ్యవహారంలో పాత్ర ఉన్న ఇతరులను కఠినంగా శిక్షించాలని కోరారని, పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ని భద్రపరచాలని, ఈ వ్యవహారంలో స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని అభ్యర్థించారని తెలిపింది. ఇక ఈ ఘటనపై మీడియాలో వచ్చిన వార్తలను కమిషన్ పరిగణలోకి తీసుకుంది. సీఐ నాగరాజు చేసిన వ్యాఖ్యలను సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన వాంగ్మూలాన్ని మీడియా ప్రముఖంగా ప్రస్తావించిందని, ఫిర్యాదులోని అంశాలు, మీడియాలో వచ్చిన వార్తలు వాస్తవమే అయితే ఇది దారుణమైన మానవ హక్కుల ఉల్లంఘనే అని కమిషన్ వ్యాఖ్యానించింది. ఆరోపణల తీవ్రత దృష్ట్యా డీజీపీకి, విజయవాడ పోలీస్ కమిషనర్కు నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. వారంలోగా సమగ్ర చర్యల నివేదికను సమర్పించాలని తేల్చి చెప్పింది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కాకముందే ప్రయాణికులను బెంబేలెత్తిస్తోంది. విశాఖ నుంచి ఆ విమానాశ్రయానికి వెళ్లడమే దూరభారం అనుకుంటుంటే అక్కడ యూజర్ డెవలప్మెంట్ ఫీజు భారీగా వసూలు చేయాలని నిర్ణయించడం మరో భారం. కాస్త అలవాటయ్యేంత వరకు ఆ ఫీజులో కొంత వెసులుబాటు కల్పించాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు. సాధారణంగా విమానాశ్రయాల్లో ప్రయాణికుల నుంచి యూడీఎఫ్ వసూలు చేస్తుంటారు. ఈ ఫీజులు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా విమానాశ్రయాల్లో ఒకలా ఉంటే ప్రైవేట్ విమానాశ్రయాల్లో మరో విధంగానూ అధికంగానూ ఉంటున్నాయి. విశాఖలో విమానాశ్రయాన్ని ఏఏఐ నిర్వహిస్తున్నందున ఇక్కడ యూడీఎఫ్ తక్కువగా ఉంది. ఇటీవల ప్రకటించిన భోగాపురం విమానాశ్రయం యూడీఎఫ్ రేట్లు ఎక్కువగా ఉన్నాయి. ప్రైవేట్ విమానాశ్రయం కావడమే దీనికి కారణం. ఈ ఫీజులపై ఏపీ విమాన ప్రయాణికుల సంఘం ఆందోళన వ్యక్తం చేస్తుంది. కొత్తగా వచ్చే సౌకర్యం వల్ల ఇబ్బందులు తగ్గాలు గాని
భోగాపురం విమానాశ్రయం వల్ల ఆర్థిక భారం ఎక్కువవుతుందని ఆ సంఘం ఆరోపిస్తుంది. విమానాశ్రయం ఆపరేటర్తోనూ చర్చించి యూడీఎఫ్ ఛార్జీలు తగ్గించాలని ఏపీ ఎయిర్ ట్రావెలర్స్ అసోసియేషన్ కోరింది. బంగారం మేడ్ ఇన్ ఏపీ ఇలా వినడానికి చాలా బాగుంది కదా. జొన్నగిరి గోల్డ్తో ఇది సాకారమవుతుంది. రాయలసీమలోని ఈ పసిడి గని ద్వారా ఇక మన ఇంటికి మన బంగారం రానుంది. 3 రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు కర్నూలు జిల్లాలో ప్రారంభించిన జియో మైసిర్ జొన్నగిరి గోల్డ్ మైన్స్ ప్రాజెక్టులో ఉత్పత్తి చేసిన బంగారం మార్కెట్లోకి వచ్చేసింది. కర్నూలు మార్కెట్లో అమ్మకాలు ప్రారంభమయ్యాయి. కొండారెడ్డి బురుజు దగ్గర ఉన్న వ్యాపారులు విక్రయాలు చేస్తున్నారు. ఇప్పుడు మన మార్కెట్లో మన బంగారం మెరుస్తుండటంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు ఎక్కడో ఉత్పత్తి అయిన బంగారాన్ని విక్రయించామని ఇప్పుడు మన జిల్లాలో ఉత్పత్తి అయిన నాణ్యమైన బంగారం అమ్మకాలు చేయడం ఎంతో ఆనందంగా ఉందని వ్యాపారులు అంటున్నారు. ఇంటి దొంగలు అయోధ్య రాముడి హుండీకే కన్నం వేశారు. రామభక్తులు భక్తితో సమర్పించుకున్న సొమ్ములను కాజేశారు. విచ్చలవిడిగా రెచ్చిపోయారు. అయోధ్య రామాలయానికి ఇచ్చిన నగలు, వెండి ఇటుకలు, భారీ విరాళాలు మాయంపై ఇప్పటికే పలు ఆరోపణలు వెలువడుతుండగా ఆలయంలోనే జరిగిన హుండీ, విరాళాల సొమ్ము స్వాహా సంగతులను ప్రత్యేక దర్యాప్తు బృందం బయటపెట్టింది. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్కు అత్యంత సన్నిహితుడైన టిన్ను యాదవ్ ఇందులో కీలక సూత్రధారి అని తేల్చింది. అతనితో పాటు 8 మందిని గురువారం రాత్రి అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచింది. రామాలయంలో విరాళాల లెక్కింపు గదిలోనే సిబ్బంది చేతివాటం ప్రదర్శించినట్లు సిట్ ప్రాథమిక నివేదికలో తెలిపింది. ఎవరూ గమనించకుండా హుండీల నుంచి నగదు మాయం చేశారు. అలా దోచుకున్న డబ్బును టాయిలెట్లలో దాచిపెట్టి ఆ తర్వాత వీలు చూసుకుని తమతో పాటు తీసుకువెళ్లి పంచుకునేవారని గుర్తించింది. 2024లో అయోధ్య మందిర ద్వారాలు తెరిచినప్పటి నుంచి, అంటే ఆలయ ప్రారంభోత్సవం జరిగిన నాటి నుంచే ఈ రాకెట్ నడుస్తున్నట్లు సిట్ నివేదికలో తెలిపినట్లు సమాచారం. విరాళాల సొమ్ము మాయమవుతుందని తెలిసినా ఆలయ ట్రస్టు సమర్థ చర్యలు తీసుకోలేదని సిట్ పేర్కొన్నట్లు తెలుస్తోంది. మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ కుటుంబం భారీ భూ కుంభకోణానికి పాల్పడిందని విపక్షాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆయన ఆ రాష్ట్ర విద్యా మంత్రిగా ఉన్నప్పుడు మొదలైన ఈ దందా సీఎం అయ్యాక కొనసాగిందని, ఉజ్జాయిని మాస్టర్ ప్లాన్ 2035లో భాగంగా భవిష్యత్తులో అభివృద్ధి చెందబోయే ప్రాంతాల్లోనే వారు కొన్న భూములన్నీ ఉన్నాయని, ఈ మెగా భూ కుంభకోణం విలువ 45 కోట్లని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ప్రభుత్వ గుర్తింపు పత్రాలైన పాస్పోర్ట్, ఆధార్ కార్డులను పౌరసత్వ నిరూపణకు చట్టబద్దమైన ఆధారాలుగా మార్చాలని, అందుకు వీలుగా ప్రభుత్వం తక్షణమే చట్ట సవరణలు చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ డిమాండ్ చేశారు. ఒక సాధారణ పౌరుడు పాస్పోర్ట్ పొందడం కోసం పోలీస్ వెరిఫికేషన్, ధృవపత్రాల పరిశీలన లాంటి ఎన్నో అడ్డంకులను దాటాల్సి ఉంటుందని, అంత కఠినమైన ప్రక్రియ తర్వాత ఇచ్చే పత్రం కూడా పౌరసత్వాన్ని ధృవీకరించలేకపోవడం హాస్యాస్పదమని థరూర్ విమర్శించారు. వెనుకబడిన తరగతులు, అత్యంత వెనుకబడిన తరగతులు, డీనోటిఫైడ్ కమ్యూనిటీలు, షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారు ఇస్లాంలోకి మారితే వెనుకబడిన తరగతి ముస్లింలుగా వారిని పరిగణించలేమని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. వారిని కేవలం ముస్లింలుగానే గుర్తించడం జరుగుతుందని తెలిపింది. దీనికి సంబంధించి 2024 మార్చి 9వ తేదీన తమిళనాడు ప్రభుత్వం జారీ చేసిన జీవో అమలును హైకోర్టు నిలిపివేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జిఆర్ స్వామినాథన్, జస్టిస్ పిబి బాలాజీతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. కొద్ది రోజులుగా వాణిజ్య నౌకల రాకపోకలతో సందడిగా మారిన హర్ముజ్ జలసంధిలో ఒక సరుకు రవాణా నౌకపై దాడి జరిగింది. సింగపూర్కు చెందిన కంపెనీ నడుపుతున్న ఎవర్ లవ్లీ కార్గో నౌకపై గురువారం డ్రోన్తో దాడి చేశారు. ఈ దాడి చేసింది ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్పనేనని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోపించారు. 4 డ్రోన్లతో ఇరాన్ దాడి చేసిందని, అందులో 3 డ్రోన్లను తమ నౌకాదళం కూల్చివేసిందని తెలిపారు. ఇరాన్ మూర్ఖంగా ప్రవర్తిస్తూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్ల తయారీకి సంబంధించి ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థల్లో ఒకటైన ఓక్స్ వ్యాగన్ కంపెనీ ఖర్చులను తగ్గించుకునే క్రమంలో భాగంగా 2030 కల్లా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1,00,000 మంది ఉద్యోగులను తొలగించాలని భావిస్తుంది. దీంతో పాటు జర్మనీలో 4 ఫ్యాక్టరీలను మూసివేయాలని నిర్ణయం తీసుకుంది. దీనిపై కంపెనీ సీఈఓ ఒలివర్ బ్లూమ్ ఓక్స్ వ్యాగన్ పునర్వ్యవస్థీకరణ ప్రణాళికను ఇటీవల ఎగ్జిక్యూటివ్ బోర్డు ముందు పెట్టారు. జూలై 9న జరిగే కంపెనీ సూపర్వైజరీ బోర్డు సమావేశంలో దీనిపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.
చైనా ఎలక్ట్రానిక్ వాహనాల కంపెనీల నుంచి వస్తున్న తీవ్రమైన పోటీ, అమెరికా సుంకాల బెడద, ఐరోపా దేశాల్లో కార్ల ఉత్పత్తి వ్యయం బాగా పెరిగిపోవడమే ఉద్యోగుల తొలగింపుకు కారణంగా తెలుస్తోంది. వోక్స్ వ్యాగన్లో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 6,67,000 మంది ఉద్యోగులున్నారు. అందులో దాదాపు 1,00,000 మంది అంటే 15% మందిని తొలగించనున్నారు. 89 ఏళ్ల వోక్స్ వ్యాగన్ చరిత్రలో ఈ స్థాయిలో గతంలో ఎన్నడూ ఉద్యోగులను తొలగించలేదు. సంఘాలు మండిపడుతున్నాయి. వోక్స్ వ్యాగన్ సంస్థ వోక్స్ వ్యాగన్, ఆడి, పోర్షే, లాంబోర్గిని, బెంట్లీ లాంటి లగ్జరీ కార్లతో పాటు స్కానియా టిప్పర్లు, డుకాటీ టూ వీలర్లను తయారు చేస్తోంది. టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్స్, పైగా ఐపీఎల్లో పరుగుల వరద పారించిన స్టార్లు. ఇంకేముంది, పసికోన ఐర్లాండ్పై ఏ స్థాయిలో విరుచుకుపడతారనే అంచనాలు అభిమానుల్లో నెలకొన్నాయి. కానీ 2 టీ20ల సిరీస్లో భాగంగా భారత జట్టుకు ఆరంభ మ్యాచ్లోనే ఊహించని పరాభవం ఎదురైంది. బ్యాట్తోనూ బంతితోనూ చెలరేగిన ఆతిథ్య జట్టు టీమిండియాను ఉక్కిరిబిక్కిరి చేసింది. పెద్దగా అనుభవం లేని ఆ జట్టు బౌలర్ల చేతిలో మనోళ్లు పూర్తి ఓవర్లను కూడా ఆడలేక ఆలౌట్ అయ్యారు. ఫలితంగా శ్రేయస్ సేన 34 రన్స్ తేడాతో చిత్తుగా ఓడింది. భారత్తో ఆడిన 9 టీ20ల్లో ఐర్లాండ్కిదే తొలి విజయం కావడం విశేషం. అలాగే ఈ సిరీస్లోనూ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ముందుగా ఐర్లాండ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 182 పరుగులు చేసింది. ఛేదనలో భారత్ కనీసం 150 పరుగులైనా చేయకుండానే కుప్పకూలింది. ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా హోల్డాల్డ్ నిలిచాడు.